నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సగర్వంగా సమర్పిస్తున్నటువంటి మంచి కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత కొద్ది వారాలుగా మనం మంచి కుటుంబం కార్యక్రమంలో ఎన్నో మంచి చక్కటి ఉపయోగకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. బంధుత్వాలు బాంధవ్యాలకు సంబంధించి మనకి సవివరంగా తెలియజేస్తున్నారు మహాసహస్రావధాని డాక్టర్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు. మరి ఈరోజు కూడా ఆలస్యం చేయకుండా గురువుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం, కార్యక్రమానికి స్వాగతం అండి. గత వారం మనం అన్యోన్యత గురించి మాట్లాడుకున్న తర్వాత వారిద్దరి మధ్యలో ఉండేటువంటి అంటే నేను అడిగాను మిమ్మల్ని, స్త్రీకైనా అన్నీను మగవారికి ఏమీ లేవా అని. దాని గురించి మీరు చెప్తూ ఉన్నారు. కాలాతీతం వల్ల మనం ఆపాల్సి వచ్చింది. సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలోనే స్త్రీ ప్రాధాన్యం చెప్పాడు. అది ఏదో దైవ సంబంధమైన గ్రంథం కదా, అమ్మవారికి ఉందా ప్రాధాన్యం అందరికీ ఉందా అనద్దు. అసలు స్త్రీ శక్తిని గురించి చెప్పిందే ఆ విషయం అక్కడ. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శక్తియుక్తుడు కావడం వల్ల చేతనే శివుడు శివుడయ్యాడు, లేకపోతే శివహ లేదు శవహ అన్నారు. నకల కుశల స్పందితుమపి, స్పందనం అంటే రెప్ప వేయడం అని అర్థం సంస్కృతంలో. స్పందించడం అంటే అది. అందుకని రెప్పపాటు కూడా వేయలేట. రెప్ప వాలడానికి కూడా ఒక శక్తి కావాలిగా. ఆ శక్తి ఉందో లేదో కాబట్టి దేవతలు రెప్ప వేయట, లేక వేయట్లేదో ఉంది వేయట్లేదో కానీ అంటే స్పందించడానికి కూడా శక్తులు కాదు. అందువల్ల అమ్మ నేను స్తోత్రం చేయడానికి హరిహర విరించాది బరపి. ఇక్కడ చూడండి, కేవలం పార్వతీదేవిని గురించి చెప్పుంటే హరుడు అనే ఆవిడ భర్తను చేర్చను. అక్కడ పరాశక్తి స్వరూపం స్త్రీ శక్తి స్వరూపాన్ని గురించి చెప్పాడు. ఆ స్త్రీ శక్తి లేకపోతే హరిహర విరించాది బరపి. హరి విష్ణువు, హర శివుడు, విరించి బ్రహ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమీ చెయ్యలేరు అన్నాడు. అంటే ముగ్గురు అమ్మలు వచ్చేసింది. అంతే, ముగ్గురు అమ్మలు కదా. అసలు ముందున్న స్త్రీ శక్తి స్వరూపమే వీళ్ళకి ముగ్గురికి భార్యలుగా మారింది. భార్యలని మనం అన్నామమ్మా. నిజానికి మూలమైనటువంటి గ్రంథాలలో వీళ్ళు భార్యలని మనం చేసిన భావన తప్పితేది. బ్రహ్మ సృష్టి చేయాలి, సృష్టి అవిద్య. అవిద్య నుంచి సృష్టిని బయటికి లాగాలంటే విద్యాస్వరూపం. విద్యాస్వరూపమే సరస్వతి, ఆయనకి చేదోడు వాదోడు. మన సంస్కృతిలో చేదోడు వాదోడుగా ఉండే ఆవిడని భార్య అంటాం కాబట్టి ఆవిడ భార్య అన్నారు. అందుకని బ్రహ్మకి సరస్వతికి వివాహమైందని ఎక్కడా ఏమీ లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నవి. భార్యాభర్తలు, భావమరు, మన్మధుడు, విష్ణువు కొడుకు అన్నాం. ఎందుకంటే ఆయన నుంచి ఆయన సంకల్పం వల్ల జన్మించాడు అంతే. అందుకని మనకి మళ్ళీ ఆసుపత్రిలో పుట్టలేదు. నాభిలోంచి బ్రహ్మదేవుడు కమలంలో ఉంటాడు కాబట్టి ఆయన కొడుకు అన్నారు. నాభిలోంచి ఎవరన్నా పుడతారా? కొడుకు అంటే కొడుకు, కాదంటే కాదు. పౌరాణిక భావాలని సింబాలిక్, అవి ప్రతీకాత్మకంగా ఉంటాయి. దాన్ని మన సంసారాలను బట్టి, మన అనుబంధాలను బట్టి మనం అనుకుంటాం. దాన్ని బ్రహ్మదేవుడు కొడుకు కాగానే అప్రయత్నంగా సరస్వతీదేవి కోళ్ళయింది, లక్ష్మీదేవి అత్తగారైంది. ఇక అక్కడి నుంచి అత్తగారికి కోళ్ళకి మన దగ్గర పడదు కాబట్టి లక్ష్మీ ఉన్న చోట సరస్వతి ఉండదన్నారు. లేకపోతే ఎక్కడివి భావాలని వాళ్ళందరికీ అత్తగారు కోళ్ళు ఏమిటమ్మా. మన సంసారాలను బట్టి మనం పెట్టిన భావాలే తప్పితే ఈ శక్తి అర్థంలో ఉద్దేశం ఏమిటంటే చేదోడు వాదోడు. సృష్టి చేసేవాడికి విద్యాశక్తి అవసరం. ఎందుకంటే అవిద్య నుంచి బయటపడేయాలి కదా. సృష్టి అంటేనే అవిద్య కదా. అలాగే స్థితి కల్పించేవాడికి డబ్బు అవసరం కదా. కుటుంబం పోషించాలంటే ముందే ఉండాలి ధనం, సంపాదన. ఆ సంపత్ స్వరూపమే లక్ష్మీదేవి కాబట్టి ఆయనకు తోడు ఆవిడ. అలాగే సంహారం అంటే మూసివేయడం అని అర్థం, నాశనం చేయడం కాదు. ఆ మూసివేసేదానికి ఒక సౌభాగ్య శక్తి అవసరం. మొత్తం అంతా ఇలా తీసుకురావాలి. సంహారం అంటే లయం అంటే నాశనం కాదు, ఇలా దగ్గరికి తీసుకురావాలి. మొత్తం అంతా ఇలా 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 అని సృష్టి మొత్తాన్ని ఇలా తీసుకొచ్చి ఒక్క పదార్థం చేయాలి. దానికి ఎంత శక్తి అవసరం. అందుకే పార్వతీదేవి శక్తి స్వరూపిణి. ఈ పని చేయడానికి ఆవిడ సాయపడింది. సాయపడే మనిషిని మనం భార్య అంటాం. సూర్యునికి భార్య ఏమన్నారమ్మా? ఛాయ పద్మిని ఛాయ ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమః అన్నారు. ఎవరా పద్మిని? సూర్యకిరణాలు పడగానే పద్మం వికసించింది. భార్య రాగానే భర్త ఆనందిస్తుంది కాబట్టి ఆవిడ భార్య అనేది. పద్మినికి ఏమైనా సూర్యుడు పెళ్లి చేసుకున్నాడు, తాడిగట్టాడు. తామరపూరుకు తాడిగట్టాలంటే ఎన్నిటికి కడతారు? కుదిరేది కాదు. అలాగే ఉషస్సు. ఉషస్సు అంటే మంచు అమ్మ, పొద్దున్నే కురిసే మంచును ఉషోదయం అంటారు. సూర్యకిరణాలకు ఆ మంచు కరిగిపోతుంది. భర్త ప్రేమలో భార్య కరిగిపోవాలి, భర్త అలా చూడాలి. సింబాలిక్ గా చెప్తారు, అందుకో సింబాలిక్ గా. అలాగే ఛాయ, సూర్యుడు ఉన్నప్పుడే నీడ పడుతుంది మనకి, సూర్యుడు లేకపోతే నీడ పడదు. అంచేత భర్త ఉన్నప్పుడే భార్య గౌరవాలు ఇవన్నీ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. లేకపోతే ఎంత బాధపడుతుందో చూస్తున్నాం. అయితే ఆ నీడ పూర్తిగా ఆ స్వరూపంలాగే ఉండడం కూడా చూస్తున్నాం మనం. మనిషి ఎలా ఉంటే నీడ అలాగే ఉంటుంది.
ఈ అనుబంధాలు దృష్టిలో పెట్టుకుని పద్మిని, ఛాయ, ఉష ఆయనకి భార్యలు అన్నారు తప్పితే ఆకాశంలో ఉండే సూర్యబింబానికి 3 భార్యలు కింద ఉన్నాయేమిటి? పురాణాలన్నింటినీ మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. మళ్ళీ ఏదో ఆలయం ఉన్నప్పుడు మూర్తులు ఉంటాయి, మూర్తుల ప్రకారం మనం చేస్తాం. ఆరాధన వెనకాల కూడా ఒక ప్రతీకం ఉంది. ఆ ప్రతీకాత్మకత అర్థం చేసుకుంటే ఆరాధన ఉంటుంది, ఇవన్నీ బొమ్మల కిందే మిగులుతాయి. అందుకని ఆ అనుబంధంలో ఆ స్త్రీ శక్తి స్వరూపానికి ప్రాధాన్యం ఇచ్చారంటే పని చేయడానికి ఒక మనిషి కూర్చున్నాడు, వాడు మగవాడైతే పని చేయడానికి అవసరమైన సమస్త శక్తి స్త్రీయే అన్నారు. ఎక్కడ తక్కువ చేశారు? ఆచరణలో తేడా రావడం అంటావా? అనేక సిద్ధాంతాల్లో వస్తుంది, అనేక రకాలుగా వస్తుంది. ఆచరణలో తేడా రాకుండా మగవాడు చూసుకోవాలి, ఆడది చూసుకోవాలి. చూసుకున్న సంసారాలు బాగానే ఉన్నాయి అప్పటికి ఇప్పుడు కూడా. మనం పూర్వకాలం పెద్దవాళ్ళు 70-80 ఏళ్ళు వచ్చి కూడా రోజు ఏమిటో దెబ్బలాడుకున్నట్టే కనపడతారు. ఏమిటో వాళ్ళ మాటలు కూడా చూసారు, వీళ్ళు ఎప్పుడైనా ఆనందంగా ఉన్నారా అనిపిస్తుంది. కానీ భోజన సమయమో టీ సమయమో ఏదో అయ్యేసరికి ఆవిడ కోసం ఈయన కోసం ఆవిడ కంగారు పడిపోతూ ఉంటారు. లోపల ఎంత ప్రేమ ఉందమ్మా చూసాం చాలా సంవత్సరాల్లో. మీరు మిథునం అని అద్భుతమైన కథ రాశాడు శ్రీరమణ. ఆ 70-80 ఏళ్ళ వాళ్ళు, అందులో భార్య భర్త. ఇక వాళ్ళు కొట్టుకున్నట్టుగా భూ ప్రపంచంలో ఎవరో కొట్టుకోరు. కానీ చివరికి ఆ భార్య ఏ స్థాయికి ఎడుతుందంటే నాకంటే ముందే ఈయన పోవాలి, నాకంటే ముందే ఈయన పోవాలంట. అలా ఎవరు కోరుకోరు. ఆ మేనలుడు ఎవరో వచ్చి ఏమిటి అత్తయ్య ఎలా కోరుతున్నావు అంటే నీకు తెలియదురా పిచ్చి వెధవా, నేను ఎందుకు కోరానంటే ఈ పెద్ద మనిషికి నేను లేకపోతే బతకలేడు ఆయన, ఈయన చాలా కోరికలు చాపల్యాలు ఉన్నాయి, ఎవరు చేసి పెడతారు ఆయనకి, అందుకని నాకంటే ముందే ఆయన వెళ్ళిపోవాలని కోరుకు. అంటే ఆ వెళ్ళిపోవాలని కోరుకోవడంలో కూడా ఒక త్యాగం, ఒక ప్రేమ ఉంది చూడమ్మా. ఎంత అంకిత భావం అది. మరి ఇప్పుడు పరిస్థితుల్లో అలా లేకపోవడానికి కారణం అప్పట్లో చిన్నప్పుడు పెళ్లిళ్ళు అయిపోయాయి గురుజీ. చిన్నప్పుడు దానికి దీనికి ఏదైనా లింక్ ఉందంటారా? అలా ఏం లేదు. చిన్నప్పుడు పెళ్లి అయితే ఉంటాయని, పెద్ద అయితే కావని ఏం లేదు. నిజానికి పెళ్లిని గురించిన అవగాహన బాగా వచ్చాక పెళ్లి చేస్తే దాంపత్యం ఇంకా బాగుండాలి. ఆ లెక్కలో ఇప్పుడు బాగుండాలి కదా మరి. కానీ రావాల్సిన అవగాహన రావట్లేదు మనకి. ఎలా ఉన్నాయంటే అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందమ్మా, అల్లుడిని పిలిచారట. 3 రోజులు పాపం అత్తగారు అనుకుంది ఇవాళ భోగి పండగ కదా మా వాడికి పులిహోర చేసి పెడదాం, పరమాన్నమును, మన్నాడు సంక్రాంతి కదా మరి బొబ్బట్లో అవి చేసి పెడదాం, 3వ రోజు కనుమ కదా గారెలు ఆవిడలో చేద్దాం అనుకుందిట. మన వాడు రాగానే మంచం ఎక్కి పడుకుని ఏమిటో కడుపులో అదోలా ఉందండి దేవుతుందని తిరగడం మొదలు పెట్టాడు. బెడ్రూమ్ టు బాత్రూమ్ ఇంకేమిటి చేసి పెడతారు. అందుకని అప్పుడు అన్నారు అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. పదార్థాలు అన్నీ తెచ్చాం, పండగ కూడా ఉంది, 4 మదళ్ళు కూడా ఉన్నారు సరసంగా బావగారికి పెట్టడానికి. కానీ మరి బావగారికి కడుపులో తిప్పుతుంటే ఏం పెడతారు? అలాగే మన తీరు కూడా ఎలా తయారైందని మనకి బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి, బోల్డ్ సాహిత్యం ఉంది, బోల్డ్ మంచి సినిమాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, అనేక పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, వినేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. అందుకనే దానికి మూలం ఏమిటంటే చిన్నప్పుడు పెళ్లి పెద్దప్పుడు పెళ్లి సమస్య కాదు. కానీ విద్యలో పూర్వం మీరు గమనించండి, పాఠ్య ప్రణాళికలో అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో. ఒక అమ్మాయి అత్తారింటికి వెళ్ళేటప్పుడు, పుట్టింటికి వెళ్ళేటప్పుడు వెంటనే వచ్చి మామగారిని అడుగుతుంది. అడిగితే ఏమిటి, అరుగుపై కూర్చున్న ఓ మామగారు మా అన్నలు వచ్చారు మా మంపుతారా అంటే నేనెరుగ మీ బావని అడుగు అనేదో అంటాడు ఆయన. భారతం చదివేటి ఓ బావగారు మా అన్నలు వచ్చారు మా మంపుతారా అంటాడు. ఇలా అందరిని అడుగుతూ ఉంటుంది. అరుగు మీకు ఓ అత్తగారు మా అన్నలు వచ్చారు మా మంపుతారా అని అత్తగారిని అడుగుతుంది. అత్తగారు చివరికి నీ భర్తను అడగమంటుంది. అప్పుడు రచనలో కూర్చున్న రాజేంద్ర భోగి మా అన్నలు వచ్చారు మా మంపుతారా అని పాట ఉండదమ్మా. ఈ పాట నేర్చుకున్న మాతో చదివిన ఆడపిల్లలకు కూడా ఇంతమందికి చెప్పాలన్నమాట. బయటికి ఎడుతున్నామంటే, పుట్టింటికి ఎడుతున్నామంటే. ఇవాళ దాన్నే మీరు ఇవాళ యువతరానికి మీరు చెబితే ఇదంతా బానిసత్వం కదా, ఇంతమందికి చెప్పడం ఏంటి, నేను నా ఇంటికి వెళ్ళడానికి అంటే దీనికి వాదన లేదు, జవాబు లేదమ్మా, దీనికి జవాబు లేదు. కుటుంబాల్లో అనుసరించాల్సిన చెప్పి చూడు, ఇంతమందికి చెప్పి చూడు, అందులో ఉండే ఆనందం ఏమిటో చూడు. ఎవరికి చెప్పకుండా వెళ్ళి అందులో ఉండే ఆనందం ఏమిటో చూడు. ఇది లోపల తెలుసుకోవాల్సిన విషయం. దీనికి ఎవరు సమాధానం చెప్పలేదు. ఇండివిజువాలిటీ, స్వేచ్ఛ, నేను ఎందుకు చెప్పాలి. ఇప్పుడు కుటుంబాల్లో ఇవాళ జరుగుతున్నది, ఎవరు ఎప్పుడు వెడుతున్నారో ఎక్కడికి వెడుతున్నారో తెలియదు. 10వ తరగతి చదివే అమ్మాయి తండ్రికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతుంది, తల్లికి చెప్పకుండా. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఓ ఫోన్, 2 చేతులు శంఖ చక్రాల్లో 2 ఫోన్లు. విష్ణుమూర్తి శంఖ చక్రాలైనా వదులుతాడు కానీ మన వాళ్ళు ఈ ఫోన్లు వదలరు. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడతారో అడిగితే నా స్వేచ్ఛ. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది సమాజం? అంచేత ఖచ్చితంగా కొన్ని నిర్బంధాలు ఉండవలసిందే. ఆ పద్ధతి కూడా చదువులో చెప్పబడేది అప్పట్లో. ఆ పద్ధతి ఉండేది, ఆ క్రమశిక్షణ. తల్లి మాట విను, తండ్రి మాట విను, తల్లి దైవం, తండ్రి దైవం, ఈ పాఠాలు ఉండేవి.
ఇవాళ పాఠాల తీరు కూడా ఎలా మారిందంటే పిల్లల మనస్సుని అర్థం చేసుకోండి, పెత్తనం చేయకండి, వాళ్ళకి ఏం చెప్పకండి, వాళ్ళకి ఎలా చెప్తే వింటారో అలాగే చెప్పండి. ఈ మెత్తదనం బాగానే ఉంది, మరీ మెత్తదనం పనికిరాదు. వాళ్ళనే కేవలం వెనకేసుకొచ్చే పద్ధతి అలా ఉంటే ఇంకెక్కడి నుంచి బాగుపడతాయి? అది ప్రధానమైంది అక్కడ ఉంది. అటువంటి పాఠాలు ఇప్పుడు ఉన్నాయి. అలాగే ఏది మేలు అని ఒకటి ఉండేది, మా అరుగులన్నిటిలోన మా అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు, మహాలక్ష్మి నివసించు మా గడప మేలు, మంచివారు ఉన్నట్టు మా వీధి మేలు, పాడి పంటలు కలుగు మా ఊరు మేలు. నిజానికి ఊరంటే పాడి పంట ఉండాలి, వీధంటే మంచి వాళ్ళు ఉండాలి. ఏదో అక్కడ సినిమా హాల్ ఉండడం, పోస్ట్ ఆఫీస్ ఉండడం ముఖ్యం కాదు. పోస్ట్ ఆఫీస్కి ఒక ముసలాన్ని తీసుకెళ్లేవాడు ఉండాలి అక్కడ, అంతే కదా. అలాంటి హృదయం ఉన్న మనిషి ఉండ, పోస్ట్ ఆఫీస్ ఉండడం, అలాంటి ఆసుపత్రి ఉండడం ముఖ్యం కాదు. ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఎవరైనా ఉన్నారా? ఎవరి కారు అయినా, ఎవరి మోటార్ సైకిల్ అయినా, ఎవరి ఎడ్ల బండి అయినా సిద్ధంగా ఉందా? అది లేనప్పుడు ఆసుపత్రి ఉంటే ఏంటి? ఆసుపత్రిలో డాక్టర్ ఉన్నాడు, అది ఆయన వైద్యం చేస్తాడా? ఆయన ఏమి మళ్ళీ గవర్నమెంట్ డాక్టర్ వేరే డబ్బులు తీసుకోకుండా వైద్యం చేసే హృదయం ఆయనకుందా? అది లేనప్పుడు ఆసుపత్రి ఉన్నా ఒకటే, శ్మశానం ఉన్నా ఒకటే. ఈ సంస్కారవంతమైన హృదయం లేనప్పుడు ఈ భౌతికమైన ఏర్పాట్లు అనేవి భారం అవుతాయి తప్పితే అవి సమస్యలను తీర్చవు. అందుకే మంచివారు ఉన్నట్టు మా వీధి అన్నారు తప్ప ఆసుపత్రి, టెలిఫోన్ ఎక్స్చేంజి, సినిమా హాలు అన్ని మా ఊళ్ళో ఉన్నాయి, అన్ని దగ్గరలోనే ఉంటాయి. సోమవారం మా పక్కనే సంత. ఎందుకు సంత? ఏమిటి ఉపయోగం దానివల్ల మనకి? అది దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం, అన్ని ఒక చోట దొరకడం, ఇదే ముఖ్యం అనే భావనలో ఇవాళ ఉన్నాం మనం. దొరకడం కాదు, మంచి పని చేయడం, ధర్మంగా ఉండడం, సవ్యంగా దొరకడం, సరుకులు కల్తీ లేకుండా ఉండడం, మనుషులు మంచివాళ్లే ఉండడం ముఖ్యమని అప్పుడు భావించారు. అటువంటి విద్యా విధానం మళ్ళీ వచ్చే వరకు తరంలో మార్పు రావడం చాలా కష్టం, సమయం పడుతుంది. అప్పట్లో 10 మంది గురించి ఆలోచించే భావన ఉండేది. భావన అంతా కూడా భారతీయ సంస్కృతికి మూలం, రామాయణానికి మూలం ఏమిటి? రాముడి త్యాగం. భారతానికి మూలం ఏమిటి? భీష్ముడి త్యాగం. భాగవతానికి మూలం ఏమిటి? పరీక్షిత్తు ప్రాణత్యాగం. ఈ 3 గ్రంథాలు ఎప్పటికీ మిగిలే. మీరు చూసుకోండి, 1,00,000 గ్రంథాలు తెలుగులో వచ్చినా సంస్కృతంలో వచ్చినా ఈ 3 కథల మీద ఆధారపడి వచ్చాయి, అంతేనా? 3 త్యాగమే మూలం తప్పితే భోగం మూలం కాదు. త్యాగానికి మూలమైన సంస్కృతిని ఇవాళ మనం భోగానికి మూలమైనదిగా చేసాం. పాశ్చాత్య ప్రభావం దీని మీద చాలా ఉంది. ఇంగ్లీష్ వాడు పరిపాలించడం, ముస్లిం చక్రవర్తులు పరిపాలించడం, ఇతర దేశాల చక్రవర్తులు పరిపాలించడం, వాళ్ళ భావాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ రుద్దడం, పాఠ్య ప్రణాళికలు మార్చి పారేసేయడం, మొత్తం ఇక్కడ ధర్మాన్ని మొత్తం సర్వనాశనం చేసేసేయడం, ఈ భారం చాలా పడింది. అనేసరికి ఇక్కడ ధోరణి మొత్తం మారిపోయింది. పైగా వాళ్ళ దాన్ని మనం దేన్ని విమర్శించాం, వాళ్ళ దేశాల్లో అది మంచిదేమో మనకు తెలియదు, ఇక్కడైతే అది పనికిరాదు. ఆ ధోరణిలో మార్పు రావాలి. అంటే అన్యోన్యం అనేది ఇప్పుడు ఒక్క మాట, ఇన్ని మాటలు అక్కడ త్యాగం చేసి చూడమనండి. నేను ఈ మనం ఇప్పుడు అంతవరకు ఇవాళ తాజా ఉదాహరణ చెప్పుకుందాం సరదాకి. కరెంటు పోవడం అనేది మన దేశంలో చాలా మామూలు కదా. కరెంటు పోయినప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్లో 4 విసనకర్రలు సిద్ధంగా పెట్టుకుని ఈ భార్య, భర్త, పిల్లలు ఇవాళ పిల్లలు ఎవరైనా లేచి తల్లి కూర్చున్న చోటకెళ్ళి అమ్మ నువ్వు పడుకో నేను విసురుతా, కరెంటు పోయింది కదమ్మా, ఓ మా అమ్మగారు ఇంట్లో ఉంటే ఆవిడకి విశ్రమను ఒకసారి వెంటనే ఈ 10వ తరగతి కుర్రాడిని వెళ్ళి ఆ ముసలావిడికి కాసేపు ఇలా విశ్రమను, ఆ తాతగారికి విశ్రమను, తండ్రికి తల్లికి విశ్రమను. వెంటనే ఈ తండ్రి లేచి మరి కుర్రాడు నువ్వేమిట్రా నేను చూసుకుంటానమ్మా అది అని అనుమానం. అనుబంధాలు ఎంత బాగుంటాయి. ఇవాళ కరెంటు పోగానే మన ఇళ్ళలో వాతావరణం ఏమిటంటే ఎవడు ముఖ్యమంత్రి అయితే వాడిని దిట్టి చేయడం, ముందు ఎవరు పార్టీ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని దిట్టి చేసేయడం, ఇంకా అక్కడి నుంచి అందరూ ఉస్సురు అనుకుంటూ బయటికి వెళ్ళిపోవడం, లోపల తిరుగుతూ ఉండడం, ఎప్పుడు వస్తుంది, పక్కింట్లో కూడా పోయిందే లేదా, పోతే మనకి పరమానందం. ఈ ధోరణిలోనే తప్ప అసలు కరెంటు పోతే వేరే ఏర్పాట్లు ఏం చేసుకున్నాం మనం? కొవ్వొత్తుందా ఇంట్లో? విసిరికర ఉందా కనీసం? ఇవన్నీ వదిలే విసిరే హృదయం ఉందా? ఎందుకు లేకుండా అయిపోయామమ్మా? కరెంటు లేకుండానే కొన్ని లక్షల సంవత్సరాలు ఈ జాతి బతుకు. నా మట్టుకు నేను నా సొంత ఉదాహరణ చెబుతున్నా. నాకు 25 ఏళ్ళు వచ్చేవారు కరెంటు తిరుగుతున్నాం. 25 ఏళ్ళప్పుడు నాకు డిగ్రీ అయిపోయి ఉద్యోగంలో చేరి కూడా 5-6 ఏళ్ళు అయింది నేను. అప్పటివరకు మా ఊళ్ళో కరెంట్ లేదు. ఒక విధంగా ఆధునికత అనేది సాంకేతికత కూడా మన వ్యవస్థ మీద సమస్త శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సంస్కార లోపం కారణంగా పెడదారులు పడుతుంది. ఇది ప్రధానమైన విషయం. గురుగారు మీరు ఇందాక అన్నారు ఒక మాట త్యాగం అని. మళ్ళీ స్త్రీ విషయానికి వస్తే కుటుంబ వ్యవస్థలో కార్యేషు దాసి కరణేషు మంత్రి ఇలాంటివేవో చెప్పబడ్డాయి. తర్వాత త్యాగ బుద్ధి ఉండాలి, తర్వాత సహనశీలి అయి ఉండాలి, ఇవన్నీ ఆడవాళ్ళకే చెప్పబడ్డాయి. మరి ఏంటంటారు మగవాళ్ళకి? ఇందులో కూడా మగవాళ్ళకి చెప్పింది ఏమిటో కూడా చెప్తాను. అసలు ఇందులో కూడా అన్ని బానిసత్వ లక్షణాలు కావు. ముందు అసలు అది గ్రహించాలి. ఆ దాసి అనేది మొట్టమొదటి చెప్పడం ఏదో పొరపాటు అయినట్టుగా ఉంది అసలు. ఇక దాన్ని బట్టి మొత్తం శ్లోకం అంతా దాసిత్వం కోసమే చెప్పినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కరణేషు మంత్రి అన్నారమ్మ.
మంత్రి దాసుడా? కాదు. ఈవేళ రాజ్యంలో రాష్ట్రంలో మంత్రి అంటే ఏమిటి? నెంబర్ 1. అవును. అందులో కూడా ముఖ్యమైన వారిని ముఖ్యమంత్రి అంటున్నాం మనం, ముఖ్య రాజు అనలేదు ఈవేళ మనం. ఈవేళ ఆధునిక ప్రపంచంలో రాజు కంటే మంత్రులు ఎక్కువ. ఎవరో సరదాగా ఒక 3 మాటలు చెప్పారు, చాలా బాగుంది ఇది. ఒకప్పుడు రాజులు పరిపాలించారు, ఇప్పుడు మంత్రులు పరిపాలిస్తున్నారు, తప్పదు ముందు ప్రజలే పరిపాలిస్తారు అన్నాడు. ఉక్తి చమత్కారమైన బాగా చెప్పాడు. ఒకప్పుడు రాజులు అనేవారు కదా, పరిపాలన అంతా రాజులు, మంత్రులు కాదు. అప్పుడు మంత్రి రాజు కింద వాడు, ఇప్పుడు మంత్రులే పైన. రాజు అనేవాడు లేడు అసలు. ఇప్పుడు రాజు అని మనం అనుకునే గవర్నరు, రాష్ట్రపతి సంతకం పెట్టడం వరకే మనకు తెలుసు, అంతే కదా. అంచేత రాజు ఇప్పుడు ఒక రకంగా రబ్బర్ స్టాంప్ అయిపోయాడు, మంత్రి గొప్పపడయ్యాడు. కరణేషు మంత్రి అంటే ఇంట్లో నీ స్థానాన్ని పెంచినట్టే తగ్గించినట్ట. అన్ని స్త్రీలకు చెప్పారంటే గొప్ప విషయం చెప్పారు. కాసి పక్కనట్టు మన కసేపాలం. కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, అందులో తప్పు ఏమిటమ్మా? అన్నం పెట్టేటప్పుడు తల్లిలో ఉండమన్నారు, తప్పు. నిజంగా తల్లిలో పెట్టుకుని పిల్లలకి పెట్టేట్టుగా భర్తకు పెట్టలేవు, ఆనందం కదా అది. చెయ్యనే ఇచ్చే రంభ, మనకు నచ్చే విషయమే కదా. కానీ దాన్ని పూర్తిగా మార్చి దాన్ని ఒక వేరే అభిప్రాయం వచ్చేటట్టు తయారు కావాలంటే చెప్పొచ్చునమ్మా, దాని గురించిన కాదు. నన్ను ఏదో అవధానం చేస్తుంటే ఇదే ప్రశ్న అడిగి, ఏమండి ఇదే శ్లోకాన్ని మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారో చెప్పండి అంటే నేను మణిప్రవాళ శైలిలో చెప్పా. చెప్పండి గురుగారు. మణిప్రవాళం అంటే 2-3 భాషలు కలిసిపోయి ఉంటాయి, మరి ఆధునికులకు అర్థం కావాలి కదా. అందుకే నేను చెప్తానయ్యా, కార్యేషు మిక్సీ, శయనేషు సెక్సీ, భరణేషు కూలీ, తరుణేషు శూలి, రూపే చ హీరో, కోపే చ జీరో, షట్కర్మ కర్త కలికాల భర్త. ఈ లక్షణాలు ఇప్పుడు కోరుకుంటారయ్యా. కార్యేషు మిక్సీ, పని చేస్తుంటే మా మిక్సీ మాకు ఎంత సహాయపడుతుందో భర్త కూడా అంత సాయం చేయాలి. ఊరికే పెత్తనం చేయడం కదా, అయిందా లేదా అనడం కంటే పోనీ వచ్చి సాయం చేస్తే మంచిదే కదా. ఒక మిక్సీ గ్రైండర్ లాంటివి ఉండడం వల్ల ఇవాళ ఆడవాళ్ళ పని ఎంత సులభమైంది. ఇంట్లో టక్ టక్ మనం చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా సెల్ ఫోన్తో అక్కడి నుంచి ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఇంటి దగ్గర ఉడికిపోయే సౌకర్యాలు కూడా వస్తున్నాయట, మెసేజ్ ఇచ్చేస్తే సుఖం వచ్చింది కదా. అంత స్థాయిలో భర్త ఉపయోగపడాలి. శయనేషు రంభ అన్నదానే శయనేషు సెక్సీ కోరుకుంటే ఇప్పుడు ఎంత స్త్రీలు ఎంత ఇదిగా ఉన్న భర్తను కూడా కాస్త తెల్ల వెంట్రుకలు వచ్చేసి కొంచెం అదో రకంగా అయిపోతే భరించలేరు. ఇప్పుడు యంగ్ లుకింగ్ పోయిందని వీళ్ళు కూడా బాధపడిపోతున్నారు. అందుకని శృంగార స్వరూపం. సరే, భరణేచ కూలి, నిజంగా ప్రయాణం చేసేటప్పుడు గమనించండి, మొత్తం సామాను భర్తే మోస్తాడు సుమారుగా. ఆడవాళ్ళు పిల్లల్ని ఎత్తేసుకుని చక్కగా, మరి వాళ్ళని మోస్తున్నారు కదా. నిజమే కదమ్మా, తప్పి ఉంది, మిగిలినంతా మేమే మోసంగా. 4 సూట్ కేసులు పైగా ఎక్కువ సర్దేది ఎవరో మీకే తెలుసు. సామాను ఎవరు ఎక్కువ ఉంటాయో ఎక్కువ సర్దేది ఎవరో మీకు తెలుసు. కానీ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ మోస్తున్నది మేమే కదా. అంచేది భరణేచ కూలి, సామాన్లు మోసేటప్పుడు కూలీళ్ళ ఉండాలి. తరుణేషు శూలి, ఇతర స్త్రీల విషయంలో శివుళ్ళ ఉండాలి, శంకరుళ్ళ. అంటే మరి ఆవిడ విషయంలో అనురాగంతో ఉండాలి, ఇతర స్త్రీల పట్ల వ్యతిరేకంగా ఉండాలి, శూలం చూపించినంత. నిజంగా శివుడికి మరో భార్య తెలియదు, పార్వతీదేవి తప్ప. గంగాదేవి అంటాం కానీ ఆవిడ నది తప్పితే భార్య కాదు, చమత్కారంగా చెప్పిన విషయం తప్పితే ఆవిడ భార్య కాదు. అందుకని అలా ఉండాలి. అలాగే రూపేచ హీరో, కోపేచ జీరో, హీరోలో ఉండాలి రూపం, మరి ఎప్పుడు మంచి యంగ్ లుకింగ్గా హాయిగా బ్రహ్మాండంగా ఉండాలి. కోపేచ జీరో, కోపం ఉండకూడదు, కోపం ఉంటే ఎవరు భరించలేరు కదా. ఆయన ఆడవాళ్ళు కోరుకుంటారు, దానికి తప్పే ఉంది. సరదాగా చెప్పాను అవధానంలో అడిగితే, షట్కర్మకర్త కలికాల భర్త, ఈ పనులు 4 చేసేవాడిని ఆయన, కలికాలంలో భర్త. బాగానే ఉంది చెప్పుకుంటే. శ్లోకం చెప్పుకోవడం ఈ ఎక్కువ తక్కువ వారికి చెప్పారు వీరికి చెప్పలేదు కాదు, వారికి చెప్పిన దాంట్లో వారిని ఉన్నతులను చేసేవి కూడా ఉన్నాయి, వారి బాధ్యతలు మాత్రమే చెప్పలేదు. మనం రూపేచ లక్ష్మి అన్నారమ్మా. ఇవాళ నిజంగా అది పాటించమని సంసారాలు ఎంత బాగుంటాయో. ఎవరి ముఖమైనా చూడడానికి వీలుగా ఉందా? నమస్కారం పెట్టి అడుగుతున్నా. ఎవరి మొహంలోనన్నా బొట్టు కనపడుతుందమ్మా? మళ్ళీ మంగళసూత్రం కనపడుతుందా? కనీసం ఒక ఒంటిపేట గొలుసు కనపడుతుందా? ఎంత మారిపోయినాయి ఫ్యాషన్లు అనేవి. ఇవన్నీ మన దేశానివేనా, మన ఆచారాలేనా? పోనీ మనవి కాకపోయినా ఆనందంగా ఉన్నాయా? అందంగా ఉంటే సరిపోదు, ఆనందంగా ఉన్నాయా? నా అందం అనొద్దు, నలుగురు ఉన్నారు ఇంట్లోనూ, ఒక సంప్రదాయం ఒక పద్ధతి ఉంది, అంతే కదా. మరి అవన్నీ మరి రూపేచ లక్ష్మి ఎక్కడుంది? అది పట్టించుకొని లక్ష్మీదేవిలా ఉండమని నీకు చెబితే మొహాన బొట్టు లేకుండా మంగళసూత్రం కూడా తీసేసి ఏ చీర కడితే ఆ రకమైన గుళ్ళ పేరు ఒకటి వేసేసి అలాగే తిరిగి నేను ఇలాగే ఉంటాను అంటే మంచిది. నువ్వు అలా మారినప్పుడమ్మా అనేక రకాలుగా సమాజం మారుతుంది. ఇంకా రక్షణలు, బలహీనత, వీటి గురించి మాట్లాడద్దు అసలు. మనం వేరే దారిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా వేరే దారిలో ఉంటారు. క్షమయా ధరిత్రి అన్నారు చివరి మాట కూడా. ఓర్పు విషయంలో చెప్పారమ్మా, మొగాడు పైకి కనిపించడు కానీ వాడు మాత్రం ఎన్ని ఓర్చుకుంటున్నాడు నిజం చూస్తాను. ఇంకా ఆడవాళ్ళకు సౌకర్యం ఉంది, నన్ను అడిగితే నువ్వు స్త్రీవి నేను పురుషుడిని అని కాసేపు పక్కనట్టు మాట్లాడుకుంటాం. ఇప్పుడు వాదించుకుందాం. అందుకోసం మీకు బాధ వస్తే పని మనిషి దగ్గరైనా చెప్పేస్తారమ్మా విషయాన్ని. దాచుకోలేరు స్త్రీలు సాధారణంగా. తల్లి దగ్గర, అత్తగారి దగ్గర, లేకపోతే భర్త దగ్గర చెప్పుకునే విషయం అయితే భర్త అయితే, ఆఫీస్కి వెళ్తే ఇవాళ ఆఫీసులో ఉద్యోగస్తుల దగ్గర
మగాళ్ళలో ఓ పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా? మగాడిగా చెబుతున్నాను, ఎవరికి చెప్పుకోలేము మేము ఆ దుఃఖం. భార్యతో వచ్చిన గొడవని మగాడు ఎవరికి చెప్పలేడమ్మా. భర్తతో వచ్చిన గొడవని ఆడది నలుగురికి చెప్పేయగలదు తనకు కావలసిన వాళ్ళకి. మా ఆయనే అని మొదలుపెట్టి మా ఆవిడేం నేను చెప్పాను అనుకో, వెంటనే నా స్నేహితులు నన్నే లోకు కట్టి రౌతుని బట్టి గుర్రం ఉంటుందయా అని సామెతలు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నువ్వు గట్టిగా ఉండాలని చెప్పడం. గట్టిగా ఉండగలిగితే ఈ గొడవ ఎందుకు అసలు? అది తెలుసు కాబట్టి చెప్పుకోవడం. అదే కదా, చెప్పలేని స్థితి కారణంగానే మగవాళ్ళు చాలా మంది గుండెల్లో బాధ పెట్టుకోవడం వల్ల మగవాడికే గుండెపోటు వస్తుంది. ఇప్పుడు నువ్వు గమనించుకో, ఆడవాళ్ళకి గుండెపోటు చాలా తక్కువ. నువ్వు పేపర్లో చూసుకో, గుండెపోటు వచ్చిన కార్డియాలజీ ఆసుపత్రులను కనుక్కో, మగవాళ్ళకి అందులో రాజకీయ నాయకులకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాపం పదవులు ఎప్పుడు ఉంటారో, ఏమవుతాయో, నెగ్గుతారో ఏమవుతారో ఏమి తెలియదు కదా, అంతా అయోమయంగా ఉంటుంది పరిస్థితి. అందుకని వాళ్ళకి ఎక్కువ, అందులో మగవాడికే వస్తుంది. ఒకవేళ స్త్రీలకు వస్తే వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అయి ఉండాలి బహుశా. సాధారణంగా కుటుంబ స్త్రీలకు గుండెపోటు రావడం చాలా తక్కువ. ఈ మధ్యన ఏమన్నా ఆరోగ్య పరిస్థితులు మారిపోయి రకరకాలు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? స్త్రీకి సహజంగా శరీరంలోనూ మనస్సులోనూ ఒక షాక్ అబ్జార్బర్ లాంటిది ఒకటి ఉంది. అబ్జార్బర్ అంటే ఒక మోటార్ సైకిల్కి ఉంటుంది చూడు, అలాంటిది షాక్ అబ్జార్బర్ ఒకటి ఉందమ్మ. అందుకనే క్షమయా ధరిత్రి అన్నాడు. నీకు ఆ షాక్ అబ్జార్బర్ ఉంది కాబట్టి నువ్వు ఓపుగా ఉండు. వాడికి అది షాక్ అబ్జార్బర్ లేదు, వాడు రెచ్చిపోతాడు. రెచ్చిపోయిన దాని ఫలం వాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనం వాడు రెచ్చిపోయినప్పుడే మనం కూడా రెచ్చిపోయి మాటకు మాట జవాబు ఇచ్చేసేస్తే ఇక మొత్తం ఈ పెద్ద దుకాణం అయిపోతుంది అక్కడ. అందుకని దాన్ని అర్థం చేసుకుంటే ఇలా ఉంది. ఇంకా చెప్పాలంటే నిజంగా ఈవేళ కావాలంటే పోనీ ఇంతవరకు లేదని అనుకుందాం, అనుకూలమైన భర్త ఎలా ఉండాలో చెప్పలేదు. ఇప్పుడు మనం చెబుదాం, ఉండమనండి, అభ్యంతరం. మనసు నిరుంగువాడు తన మానము ప్రాణము కాచువాడు. ఈవేళ ఆధునిక స్త్రీ సహా అందరూ స్త్రీలు కోరుకునేటువంటి చక్కని భర్త నేను చెబుతున్నాను. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఉందాం, అలా అభ్యంతరం ఉంది. ఇప్పుడు పూర్వం చెప్పారు అన్నీ, అప్పుడే చెప్పాలని లేదు, ఇప్పుడు చెప్పకూడదని లేదు. మనసు నిరుంగువాడు తన మానము ప్రాణముగాచువాడు, ఆమెను సుఖ దుఃఖ యోగముల మిత్రునిగా మదిలించువాడు, ఆమెను సుఖ దుఃఖ యోగముల మిత్రునిగా మదిలించువాడు, బంధనమని కాక ఇంధనముగా తలపోసెడువాడు, బంధనమనిగాక ఇంధనముగా తలపోసెడువాడు. మనసు నిరుంగువాడు తన మానము ప్రాణముగాచువాడు, ఆమెను సుఖ దుఃఖ యోగముల మిత్రునిగా మదిలించువాడు, బంధనమని కాక ఇంధనముగా తలపోసెడువాడు. జీవితం వన తన తోడిదే అనెడు భర్తను గొల్వని భార్యయుండునే, జీవితం వన తన తోడిదే అనెడు భర్తను గొల్వని భార్యయుండునే. ఇవో 6 ఉన్నాయి, చేసుకోండి ఎవరొద్దన్నారు. మనసు నిరుంగువాడు వాళ్ళు కాదనేదేనా? ముఖ్యంగా స్త్రీలు బాధపడుతున్న విషయం ఏంటంటే, అసలు సహజంగా శాస్త్రం కూడా చెప్పిన విషయం, స్త్రీ మనస్సును అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ మనస్సులో ఒక ప్రత్యేకత, మనం స్త్రీ అని అక్షరం గురించి దూరకు చెప్పుకున్నాం మనం. సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతికి ప్రతీక స్త్రీ. ప్రకృతిలో ఎలాగా సహజంగా నెల నెలా మార్పులు ఉంటాయో, స్త్రీ శరీరంలోనూ మనస్సులోనూ కూడా తరచులో మార్పులు ఉంటాయి. ఈ అవస్థ పురుషుడికి లేదు. అది మంచను చెడ్డను ఏదోనో ఆ నెల నెల మార్పులు ఉండే స్థితి పురుషుడికి లేదు కదా. మనస్సు కూడా ఉంటుంది. స్త్రీ శరీరంలో మార్పులు వచ్చినప్పుడే నెల నెల వాళ్ళ మనస్సులో కూడా విచిత్రమైన మార్పులు వస్తాయి. కొన్ని తట్టుకోలేరు, చాలా సున్నితంగా ఉంటారు. అది భర్త గ్రహించుకోవాలి. ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో వీళ్ళు కొన్ని పనులు చేయగలరు, కొన్ని చేయలేరు. పనులు కూడా కాదు, అసలు శరీరం లోపల అది భరించే వాళ్ళకి తెలుస్తుంది. నేను చెప్పగలిగే విషయం కాదు అది. లోపల పెద్ద అలజడిగా ఉంటుంది అసలు. అది భర్త ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు, ఇంకా అసలు ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకోగలరు, వాళ్ళకే అనుభవిస్తున్న అవస్థ కాబట్టి అది చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా చూడాలి మనిషి. గర్భిణీ స్త్రీ అయినా అంతే, చెప్పగలరు 9 నెలలు, మనకి శాస్త్రమే చెప్పిన మాటలు. ఆ మనస్సు గ్రహించడం చాలా ముఖ్యం. స్త్రీ యొక్క తత్వంలో గొప్పతనం ఏమిటంటే తనంత తాను చెప్పదు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు కల్పవృక్షంలో ఆ విషయం. తను చెప్పదు, ఈ గ్రహించవచ్చు కదా అనుకుంటుంది. ఆ మాత్రం గ్రహించలేరా, చెప్పేది ఏమిటి? ఈ రోజు ఇది పట్టుకురండి మీరు వస్తూ అని చెప్పదు, భర్త తెస్తే బాగుండని ఆశిస్తుంది. కానీ మగవాడు చెప్తే గానీ చేయలేని అది అక్కడ మగాడు మారి తీరాలమ్మా, సందేహం ఏమీ లేదు. నువ్వు చెప్పొచ్చు కదా అంటే అసలు చెప్పడం స్త్రీ స్వభావం కాదు, అంతే. ఇప్పుడు నేను మగతనం నా స్వభావం ఎలా అంటున్నాడు, స్త్రీ స్వభావానికి కొన్ని లక్షణాలు అది మగాడు గ్రహించి తీరవలసింది. అందుకే నేను ఈ పద్యం వెళ్ళాను పరిగెట్టు. మనస్సు నెరుంగవాడు, నువ్వు మనస్సు నెరిగి ఆవిడకి వేళ గులాబ్ జామ్ తినడం ఇష్టం అవుతుంది వేళ అంటే అనుకోకుండా అది పట్టుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టి పరమానంద పడుతుంది. చిన్నదమ్మ ఏమిటి 25 రూపాయలు అవుతుంది,
పెద్ద విషయం అది. రూపాయల సమస్య కాదు, అవసరమైతే ఆ డబ్బు వాళ్ళే ఇస్తారు. నా కోసం తెచ్చాడు, అది నన్ను గుర్తు పెట్టుకుని తెచ్చాడు. అది తెలియడానికి అన్యోన్యత అనేది మీరు ఇందాక చాలా చెప్పారు, ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. మేము ప్రధానంగా లోపం ఆ మనస్సు నెరిగి ప్రవర్తించేటువంటి భర్త ఉన్న సంసారంలో నేను చూశాను స్వయంగాను. స్త్రీలు బానిసలైపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రేమకి ఎంత లొంగిపోతారంటే అమాయకులు, అమాయకత్వమే నిజంగా. ఆ ప్రేమించేటువంటి భర్త ఉంటే ఏం ఆయనకి కాకపోతే ఎవరికి చేస్తాను చాకరీ, ఈ చేస్తే ఏం నా మొగుడికి నేను చేసుకో. స్త్రీ జాతి మొత్తం అది ఒప్పుకునే విషయం. అందులో అక్కడ మగవాడు ఎప్పటికీ విఫలం అవుతూనే ఉన్నాడు. ఆ బండతనమో మొండితనమో ఏదో కానీ నాకు చెప్పొచ్చు కదా, తెలియకుండా ఎలా ఆలోచించాలి. ఏ ఆఫీసులో కూర్చున్నప్పుడు మనం ఏదైనా ఓ సమస్య వస్తే దాని లోతుల్లో గెలిపోయి ఓహో దాని లెక్కలేవో పట్టేసుకుని నేను పట్టానయా మా ఆఫీసులో అని గొప్ప చెబుతావే, ఇన్ని చెప్పిన వాడివి ఇక్కడ చేసుకోకపోతే అలాగే. నేను ఎప్పుడు అనుకుంటాను గురుగారు, అంత అంటే ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగం వచ్చాక పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ సమర్థవంతంగా ఎంతో మన దేశాన్ని నిజంగా ఒక లెవెల్లోకి తీసుకెళ్తున్న వాళ్ళు కూడా కుటుంబ విషయానికి వచ్చేసరికి విఫలం అవుతున్నారు. మీకు సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈవేళ ఫిజిక్స్ లో ఆయన మించిన వాళ్ళు లేడు. ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరో ఐన్స్టీన్, మరో న్యూటన్ అని చెప్తున్నారు. ఆయన ఒక పత్రిక, ఆయనకి 60 ఏళ్ళు వచ్చి ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ, మీరు ఇన్ని రహస్యాలు ఛేదించారు కదా, మీరు ఛేదించలేని రహస్యం ఏదైనా ఉందంటే ది ఉమన్ అన్నాడు ఆయన. మన ప్రాచీన కవులు కాళిదాసు వాళ్ళు కూడా చెప్పారు, ఇప్పటికే అర్థం కాని స్త్రీ అని. అర్థం కాకుండా ఉంది అనడానికి కారణమో తరచు జరిగే మార్పులు. స్త్రీ మనస్తత్వంలో కూడా ఒక గుణమో లోపమో ఏదైనా కానీ ఒక లక్షణానికి ఖచ్చితంగా అభిరుచుల మార్పు వస్తుంది. అది ప్రాథమిక తత్వం కాదు, అభిరుచుల మార్పు. ఇప్పుడు ఈవేళ కొన్న చీర ఓ 2 సార్లు కట్టగానే నచ్చకపోవచ్చు. ఈ అంచు బాగోలేదు, లేకపోతే ఇది ఆ పండక్కి ఇది బాగుంటుంది కానీ ఈ పండక్కి బాగుండదు, వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇది బాగుండదు, వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఇది బాగుంటుంది అని ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఇంత సంక్లిష్టత అంటాను చూడ, మన గజిబిజి అని ఒక మాట అనొచ్చు, తప్పు. సంక్లిష్టత అంటుంది, కాంప్లెక్సిటీ. ఈ సంక్లిష్టత మగవాడి మనస్సులో ఉండదు. వీడు ఎలా ఉంటాడంటే బీరువా తీసి ఆ దొరికిన ప్యాంటు చొక్కా తీసి వేసుకు వెళ్ళిపోతాడు. పెద్ద ఆలోచించరు ఆ విషయం గురించి. మహా అయితే 1-2 ఛాయిస్లు ఉంటాయేమో కానీ ఎక్కువ ఆలోచించరు. వీళ్ళు అలా కాదు, ఈ దుద్దుల దగ్గర నుంచి ఒకటి చూసుకుని ఇవన్నీ చూసుకుని మ్యాచింగ్ అయ్యాయా లేదా, ఈ అభిరుచి వాళ్ళకు ఉన్నప్పుడు అసలు వాళ్ళకే చూస్తూ ఉండడం, వాళ్ళు అవన్నీ సర్దుకుని అలంకరించుకుంటూ ఉంటే చూడడం ఒక ఆనందం కదా. ఇది మగవాడు అర్థం చేసుకోవాలి. మనసులో ఎరుంగోవాడు అంటే అర్థం కాకపోవడానికి కాదు మాట్లాడటం. అర్థం కాకపోవడానికి అర్థం చేసుకోకపోవడానికి కూడా తేడా ఉంది కదా. అహంకారమే ఏమీ లేదమ్మా. కాకపోవడం వేరు, కాకపోతే క్షమించవచ్చు, చేసుకోకపోతే అలాగే అక్కడే వచ్చేస్తాం. తెలియకపోవడం ఎప్పుడు తప్పు కాదు, తెలుసుకోకపోవడమే తప్పు. చేసుకోకపోవడం నేను ఎందుకు చేసుకోవాలి అంటే ఎందుకు చేసుకున్నా, పెళ్లి ఎందుకు చేసుకున్నా, అంతే కదా. అంతే. అంత మనం మొండిగా కూడా మాట్లాడద్దు. అసలు అర్థం చేసుకుని చూడమనండి. ఆ రోజు, ఆ రాత్రి, ఆ 24 గంటల పాటు ఎలా గడిచిందో అతను చూడమనండి, అలాగే ఉంటాడు. ఆ ఆనందాన్ని మనిషి పట్టుకునే ప్రయత్నం చేయట్లేదు నాకైతే అనిపిస్తున్నది. త్యాగంలోను, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలోను, వాళ్ళకు అనుకూలంగా ఉండడంలోను, భార్య అయినా భర్త అయినా ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా ఉండడం, వాళ్ళ కోసం మనం అసలు మన భావాన్ని వదిలేయడం, పక్కనెట్టేయడం, మన అనే తనాన్ని పక్కనెట్టేయడం పూర్తిగా. నేను నీకోసమే ఉన్నాను కానీ నువ్వు ఎలా అంటే అలాగే ఏం పర్వాలా అనడంలో ఉండే ఆనందాన్ని ఇంకా స్త్రీ గాని పురుషుడు గాని ఇంకా పొందలేకపోతున్నారు. ముఖ్యంగా ఆధునిక స్త్రీని అర్థం చేసుకునే విషయంలో నిజమే మగవాడు సఫలం అవుతున్నాడు అనిపిస్తుంది. విఫలం అవుతున్నాడు, అందులో అనుమానం లేదు. అది వైఫల్యమే, ఒప్పుకోవలసింది. ఒక మగవాడిగా నేనేమి సందేహించను. ఆధునిక స్త్రీ ఇంకా ఆధునిక పురుషుడికి అర్థం కాలేదు. ఆ మాటకు వస్తే ఇంకా ప్రాచీన స్త్రీ ప్రాచీన పురుషుడికి బాగా అర్థమైందేమో. వాళ్ళు ఏదో మొత్తమే సర్దేసుకున్నారు వ్యవహారాన్ని. ఈయనకి ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే ఇవాళ కూడా స్త్రీ నుంచి చాలా మంది పురుషులు ఏమో ఆశిస్తున్నారంటే పూర్వకాలపు సేవలని, పూర్వకాలపు అంకిత భావాలని, పూర్వకాలపు ఇంకా అప్పట్లో ఉండేటువంటి శాస్త్ర ప్రకారం ఏదో అంటాం కదా, అవి ఆశిస్తున్నారు. కానీ కాలం మారుతోంది అని మనం అంగీకరించినప్పుడు 100 ఏళ్ల క్రితమో 1000 ఏళ్ల క్రితమో ఉన్నటువంటి భావాలు నువ్వు ఇప్పుడు చెప్పి ఉపయోగం లేదు. దాని నుంచి పురుషుడు బయటపడాలి. అది మరొక భాగంలో మనం ఆధునిక స్త్రీ సాధించిన ఘన విజయాలు ఏమిటి, ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ రకరకాల రంగాల్లో కానీ ఆ స్త్రీని పురుషుడు ఎలా అర్థం చేసుకోవాలన్న దాన్ని మనం తప్పకుండా చెప్పుకున్నాం. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు, నమస్కారం. చూసారు కదండి, ఇది ఈనాటి మంచి కుటుంబం. మళ్ళీ వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.